మమ్మల్ని ముందుకు నడిపించాల్సింది. అశోక్ గారు కన్క్లూడ్ చేయండి. ఏంటి సార్ అంటే ఇంకా గమ్మత్తైన అంశం ఏంటంటే కోర్టులో వాదనలు వినిపిస్తూ నిరంజన్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు తెలంగాణలో ఉన్న తెలుగే కాదట. ఆయన అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదంటే అసలు తెలంగాణలో తెలుగే కాదని చెప్పేసి మన భాషను అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వేరే తప్పులు చేయాల్సి వచ్చింది అంతేనా. హాల్ టికెట్ ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ మేము కాబట్టి తెలుగు మీడియంలో తెలుగు గల వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తుంటే టీజీపీఎస్ అడ్వకేట్లు నవ్వుతున్నారు, అపహాస్యం నవ్వుతున్నారు మాకలి చూసి. అసలు వాళ్ళు చెప్పాల్సింది పోయి వాళ్ళు ఏందో సార్ నాకు ఇప్పుడు అర్థమైతే లేదన్న. వాళ్ళు అడ్వకేట్లను అవుతారు, కొంతమంది మీరు డిబేట్లకు గెలుస్తారు కదా, కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అపార్షంగా నవ్వుతుంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. నిరంజన్ రెడ్డి గారు కృష్ణా గుంటూరు వాళ్ళు ఇందాక అంతకన్నా ముందు ఒక గంటన్నర క్రితం ముందు మన విఠల్ సార్ చెప్పినప్పుడు విఠల్ అన్న మాట్లాడెళ్లారు. జ్యుడిషియల్ సిస్టమ్ లో కూడా ఖచ్చితంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏదో రోజు వస్తుంది అని అన్నారు. ఇప్పుడు జ్యుడిషియరీ ద్వారానే కదా న్యాయం జరిగింది, మనం అట్లా తప్పు పెట్టొద్దు. ఎందుకంటే సరే ఎన్ని సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు హైకోర్టే కదా న్యాయం జీవో 29 గురించి మేము వేసిన కేసు డివిజనల్ బెంచ్ లో గానీ లేకపోతే సింగిల్ బెంచ్ లో డివిజనల్ బెంచ్ లో సుప్రీంకోర్టు వరకు మేము వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా జీవో 29 కరెక్ట్ దీన్నే అమలు చేయండి అని ఏ కోర్టు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా తీర్పు ఇవ్వలేదు. అది కూడా ఒకటి ఉంది కదా, అది జీవో 29 మీద జడ్జిమెంట్ వస్తే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మొదలు పెట్టాలి అంతేనా. మళ్ళీ ప్రిలిమ్స్ ఆ కేసు ఇప్పుడు ఎక్కడ పెండింగ్ లో ఉంది జీవో 29 మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పుడైంది ఆల్రెడీ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీన్ని వాయిదా వేయలేమని మధ్యంతర తీర్పా లేదా డిస్మిస్ చేశారు. జీవో 29 మీద మళ్ళీ కేసు వేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. సో ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఖచ్చితంగా ప్రిలిమ్స్ నుంచి ఇది సమూలంగా మార్చాల్సిందే. ఎగ్జామ్ రోజే ఆ తీర్పు ఉంది కాబట్టి మేము ఇప్పుడు మేము ఇంటర్ఫియర్ కాలేము, మీరు మళ్ళీ వేసుకోవచ్చు. మధ్యాహ్నం ఉందన్న, ఆ రోజు ఎగ్జామ్ మధ్యాహ్నం ఉంది, మార్నింగ్ మధ్యాహ్నం కూడా కాదన్న సార్ 10 నిమిషాల ముందు మేము ఇలా చూస్తున్నాం. అశోక్ గారు ఒకటి ఏంటంటే ఒకటి నాకు టీజీపీఎస్సీలో బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు క్లీన్ ఆఫీసరే, పాల్వాయి రజనీ గారు ఉన్నారు క్లీన్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే సరే ఇంతకు ముందు ఉన్న వాళ్ళ మీద జనార్దన్ రెడ్డి సంబంధించి అప్పటి వరకు ఏం లేవు, ఆ లీకేజ్ విషయంలో ఉంది. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఎవరిని వేస్తే టీజీపీఎస్సీలో న్యాయం జరుగుతుంది? చెప్పండి అశోక్ గారు. ఇప్పుడు ఒకటి సార్ ఇక్కడ సభ్యులని మాత్రమే మారిస్తే ప్రక్షాళన ఎట్లయితుంది? దాంట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళే దొంగలుగా మారి మన పేపర్లు అమ్ముకున్న సందర్భం. ముందు నాది సలహా ఏంటంటే ముందు 500 పోస్టులు టీజీపీఎస్సీలో భర్తీ చేయాలి ఫస్ట్. ఇవన్నీ 500 పోస్టులు పర్మనెంట్ పోస్టులు, దానికి దానిలో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ జరగాలి, హానెస్టీ ఇంటిగ్రిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళకే దానికి క్వాలిఫికేషన్ పెట్టాలి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఫర్దర్ ఎగ్జామ్స్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అక్కడ సభ్యులుగా పెడితే న్యాయం చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పెట్టారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఎప్పుడో 90లో వాళ్ళు ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయి ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి, దాని సిలబస్ ఎట్లా ఉండాలన్న నేపథ్యంలో అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అక్కడ స్థానం ఇస్తే కొంత బాగుంటది. కానీ సభ్యులు అనే వాళ్ళు రాజకీయ వాసన లేనటువంటి సభ్యులందరూ దాంట్లో ఉండాలి. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉండొద్దు, దాంతో పాటు కాంట్రాక్ట్ బేస్డ్ ఉండవద్దు, పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటే దాన్ని కంప్లీట్ గా ప్రక్షాళన చేస్తేనే సాధ్యమైంది. కానీ ఒట్టొటి కాదు, సిట్టి దర్యాప్తు చేసిరి పల్లీలు పుట్నాలు అంటారు. మరి పల్లీలు పుట్నాలను పట్టుకోవాలి కదా, పల్లీలోని పుట్నాలు పట్టుకోకపోతే మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ పెట్టాలని న్యాయబద్ధంగా చెప్తున్నట్టు. నిజంగా మీరు అంత పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు అంటే అవగాహన కనుక మీకుంటే ఈ పల్లీలు పుట్నాలను పట్టుకోవాలి కదా, మరి చేయాలి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ జైల్లో పెడితే న్యాయబద్ధంగా జరుగుతుందని నమ్మొచ్చు. వాళ్ళని పట్టుకోకుండా కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి మైక్ పట్టుకొని మాట్లాడిన కారణంగానే ముఖ్యమంత్రి అయిండు తప్ప ఎలాంటి పరిపాలన అవగాహన గాని, వ్యవస్థ పైన గ్రిప్ గాని, తెలంగాణ సమాజం యొక్క నిర్మాణం పైన గాని రేవంత్ రెడ్డికి అవగాహన లేక ఇవాళ పరిపాలన సక్రమంగా జరగడం లేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి మారితే వ్యవస్థ మొత్తం సెట్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్ గారు, ప్రసన్న హరికృష్ణ గారు. ముందుగా ప్రధాన డిమాండ్లు ఇప్పుడు గ్రూప్ 1 మీద ప్రధాన డిమాండ్లు ఏంటంటే తప్పకుండా రీమెయిన్స్ నిర్వహించాలి. రెండవది ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి.
మా యావత్ నిరుద్యోగుల పక్షాన కాదు, జియో 29 స్ట్రక్ డౌన్ చేసి ప్రిలిమ్స్ కానీ స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ ఇంద్రా నాయక్ గారు, రవికుమార్ గారు, అదేవిధంగా మైపాల్ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, తెలంగాణ విఠల్ గారు, ఏబీపీ నుంచి జాయిన్ అయిన మహేష్ గారు. సో మొత్తానికి ఒక